పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి మనందరి లక్ష్యం. ఉపాధి హామీలో అవినీతికి తావివ్వొద్దు, పారదర్శకంగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ఎమ్మెల్యే పేద కూలీలకు పని దినాలు ఎక్కువ కల్పించండి. ఉపాధి హామీలో వెనుకబడిన సత్యసాయి జిల్లా. సత్యసాయి ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా 10 ఎకరాల పెంపుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా అన్నారు. ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అభివృద్ధి మనందరి లక్ష్యమని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డ్వామాపిడి విజయేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించిన పనులపైన ఆ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని అవినీతిగా మార్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి పరిపాలకుడని, ప్రజల బాగు కోసం పరితపించే ఏకైక నాయకుడు అని కొనియాడారు. ప్రభుత్వ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో ప్రజలకు జవాబుదారీతో పనిచేసే విధంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డ్వామాపిడి విజయేంద్ర ప్రసాద్, ఏపీడీలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏదైనా జరుగుతుంది అంటే అది మీ నోటీస్తోనే జరుగుతుంది. నాది ఏం లేదు, ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ చేసుకోండి. మీ దగ్గర మండలానికి దాదాపు 3500 నుంచి 5000 మంది లేబరర్స్ వరకు ఉంటుంది. 4 అవర్స్ వర్క్ చేసినా మీకు వాళ్ళు ఎఫెక్టివ్గా ఆ 4 గంటలు కరెక్ట్గా వర్క్ చేసుకోగలిగితే ఇంకా ఆ వర్క్కి ఇంకా మళ్ళీ తిరిగి చూడకూడదు అనే ఒక దీనికి మీరు తీసుకురండి. ఈ ఉపాధి హామీ పథకాల్లో మీరు చెప్పినట్టు ఇందాక ఫామ్ బాండ్స్ తీసుకోండి, ఇలా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. నాకు తెలిసి మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. మీరు ఇంజనీర్లకు తెలుస్తుంది ఎన్ని రోజులు అవసరం వస్తుంది ఫామ్ బాండ్ తయారు చేయడానికి, ఎంత లేబర్ అవసరం వస్తుంది అనేది మీరు ముందే షెడ్యూల్ చేసుకొని అది కరెక్ట్ ఆ టైం లిమిట్లో స్పాన్లో అయిపోగొట్టుకుని ఒక ప్లాన్ తయారు చేసుకొని మీరు ఎవరైతే ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి ఆ వర్క్ అలొకేట్ చేస్తారో అది కరెక్ట్గా జరుగుతుందా లేదా కరెక్ట్గా మీరు ఆ హెడ్స్ ఫాలో అప్ చేసుకుంటే మనకి ఇందులోనే ఉన్న చాలా వరకు వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ అయితే వెళ్తుంది లేబరర్స్కి, కానీ మనకు వర్క్ పరంగా అది కరెక్ట్గా జరుగుతుంది అనేది ఒక జరిగింది అనుకోండి, మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా నియోజకవర్గాల్లో నేను వినింది అది కరెక్ట్గా అమల్లోకి రావడం లేదు, ఏదో వచ్చి నామకే వాస్తే వచ్చి వెళ్ళిపోతున్నారు ఈ లేబరర్స్ అనేది కాకోకుండా 4 అవర్స్ రోజులు పెద్ద అమౌంట్ కాదు, పెద్ద టైం కూడా కాదు. వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే మీరు లేడీస్ అయితే లేడీస్తో చేయగలిగే వర్క్ని అట్లా అలొకేట్ చేయండి. అదొకటే నా రిక్వెస్ట్. దీనికి ఏదన్నా ఈజియర్ వే ఫాలో అప్లకి అదేదన్నా వాట్సాప్ గ్రూపులు చేసుకొని ఫోటోలు పెట్టించుకోవడము, మీరు ఆ ఫీల్డ్ అసిస్టెంట్తో ఈరోజు జరిగిన వర్క్ ఈ రోజుకి ఈ మంత్లో 10 డేస్కి ఈ వర్క్ అయిపోవాల్సిందే అనేది ఒక ఎక్స్ట్రానే ఇవ్వండి. 8 డేస్ అయిపోయే వరకు 10 డేస్ పెట్టండి, కొంచెం టైం లిమిట్ ఎక్స్ట్రా పెట్టే ఇవ్వండి. కానీ ఆ టైం లిమిట్లో ఖచ్చితంగా అది అయిపోయేటట్టు ఒకటి చూసుకోగలిగితే మనం మళ్ళీ ఆ ఏరియాలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరము లేదు. ప్లస్ మంచి మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్స్గా మీకు ఒక మంచి పేరు వస్తుంది అనేది నాకు ఒక చిన్న నమ్మకం. ఇది ఒకటి ఫాలో అయితే బాగుంటుంది అనే ఒక చిన్న రిక్వెస్ట్.